మనకైతే సుండపల్లి నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది. ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను. అది ఇంకెవరో కాదండి, సోషల్ యాక్టివిస్ట్ సయ్యద్ అహ్మద్ గారు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. రాయచూడి నుంచి సుండపల్లికి అయితే బయలుదేరాము. గ్రాండ్ గా బ్లడ్ క్యాంప్ అయితే నిర్వహించారు. అందుకోసం అయితే నేను రాయచూడి నుంచి సుండపల్లికి అయితే వెళ్ళిపోయాను. ఈ ఒక బ్లడ్ క్యాంప్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేది ఇంకెవరో కాదు, మన 10 రూపాయల డాక్టర్ నూరి పరి గారు అండ్ ఎన్ఆర్ఐ మాస్ మస్తాన్ గారు. ఈ బ్లడ్ బ్యాంక్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఎవరికి బ్లడ్ కొరత రాకూడదని. మన రాయచోటిలో ఉన్న దీపా బ్లడ్ బ్యాంక్ తరపున వీళ్ళైతే బ్లడ్ తీసుకోవడానికి కోసం బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. మమ్మల్ని ఇన్వైట్ చేసిన సయ్యద్ అహ్మద్ గారికి ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ మెంబర్ గా యాడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు. ఇలాంటి అవకాశం మమ్మల్ని కూడా ఇచ్చినందుకు. అహ్మద్ గారు అయితే చాలా మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారండి. ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక టైంలో అవసరం అయితే పడుతుంది. ఆ టైంలో మీరు బ్లడ్ అనేది డొనేట్ చేయండి. ఒక మనిషిని బతికించే వాళ్ళం అయితే, ఒక ప్రాణము విలువ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది ఏంటనేది. సో అందరూ ఆలోచించుకే చెప్తున్నాను, బ్లడ్ డొనేట్ సేవ్ లైఫ్. డాక్టర్ నూరి పరి మేడం కూడా వచ్చేసారు. ఇంకా బ్లడ్ డొనేట్ ఎంతమంది చేస్తారు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం చాలా మంది పేర్లు అయితే రాసుకున్నాను. నేను కూడా ఇద్దామని అనుకున్నాను. అహ్మద్ గారు అయితే మీరైతే మొన్ననే వచ్చారు కదా, ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎమర్జెన్సీగా ఏమైనా అవసరం పడితే ఎవరికైనా ఇద్దాంలే అని అహ్మద్ గారు అయితే మమ్మల్ని అయితే ఏం చెప్పడం అయితే జరిగింది. ఎనీవైజ్ గైస్, ఏదో ఒక టైంలో ఎమర్జెన్సీ టైంలో నా అవసరం ఎవరికైనా పడితే కనుక ఖచ్చితంగా నేనైతే బ్లడ్ డొనేట్ అయితే చేస్తాను. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మన నూరి పరి గారు అండ్ సయ్యద్ అహ్మద్ గారు అండ్ ఎన్ఆర్ఐ మాస్ మీడియా మస్తాన్ గారు వీళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మన సుండుపల్లి మండల కేంద్రంలో ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా రక్త కొరత ఉంది అంటే ఇమ్మీడియట్ గా క్యాంపులు ఏర్పాటు చేసి ఆ రక్త కొరత తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. అందులో భాగంగా ఒక ముఖ్య అతిథి మాకు కావాలి, సమాజ సేవ చేస్తూ ముందుకెళ్లే అతిథులు మాకు కావాలని ఇమ్మీడియట్ గా మేము మన 10 రూపాయల డాక్టర్ అని మదర్ థెరిస్సా, మరో మదర్ థెరిస్సా అని ఫేమస్ అయినటువంటి నా అత్యంత ఆప్త మిత్రురాలు డాక్టర్ నూరి పరి గారికి ఇమ్మీడియట్ గా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన మరుక్షణమే నేను ఖచ్చితంగా వస్తాను, నో ప్రాబ్లం అని చెప్తానే ఇమ్మీడియట్ గా మీ ప్రోగ్రాం అదే ఆదివారం నాడు ఫిక్స్ చేయడం జరిగింది. సో మేము పిలిచిన వెంటనే విజయవాడ నుండి అదే పనిగా సుండుపల్లికి వచ్చి ఈ రక్తదానాన్ని ఎంకరేజ్ చేద్దామని వచ్చినందుకు నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు మరి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా. ఇది నా 2వ ప్రోగ్రాం, మేడం గారితో కలిసి నేను చేస్తున్న 2వ ప్రోగ్రాం మా సుండుపల్లిలో. నిజంగా చాలా సంతోషము. అట్ ద సేమ్ టైం కువైట్ లో ఉంటూ అక్కడున్న మన తెలుగు వాళ్ల కోసము ఎంతో తపన పడుతూ పోరాటం చేస్తున్నటువంటి మన మాస్ మీడియా అనే మీడియా ఛానల్ ఏర్పాటు చేస్తూ మరియు సలాం అబ్దుల్ కలాం అనే సొసైటీని రన్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఎన్ఆర్ఐ రాయచోటి ముద్దు బిడ్డ అయినటువంటి మన మాస్ మస్తాన్ అన్న కూడా పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా వస్తాను అని చెప్పడమే కాకుండా నేను వచ్చి మీ క్యాంప్ లో రక్తదానం చేస్తానడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయము. ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి మా ఇద్దరు అతిథులకి ముఖ్య అతిథి అయినటువంటి మన డాక్టర్ నూరి పర్వీన్ గారికి మరియు ఆనరీ గెస్ట్ గా వచ్చినటువంటి మాస్ మస్తాన్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రక్తదాతకి మరియు మా మీడియా మిత్రులకి, సలీం భాయ్కి, ఇలా ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా డాక్టర్ నూరి పరి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు సుండిపల్లికి రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కావాల్సిన 2 వెల్ విషర్స్ తో కలిసి నేను ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మనం చాలా మంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఎక్కువ మంది ఫాలోవర్స్ దేంట్లో వస్తున్నారంటే, నేను అబ్జర్వ్ చేసుకుంటే ఫుడ్ వాక్స్, టూరిజం ఇలాంటి చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్న వాళ్ళు, సమాజానికి పనికొచ్చే మాటలు చెప్పే వాళ్ళకి ఫాలోవర్స్ తక్కువ ఉంటారు, వాళ్ళని జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాటిలోనే బ్లడ్ డొనేషన్స్ గురించి ఎవ్రీ టైం పోస్టులు పెడుతూ అహ్మద్ గారు ఉంటూనే ఉంటారు. బట్ బ్లడ్ డొనేట్ చేయడానికి మాత్రం ముందుకు రారు, ఏదో లైక్లు కొడతారు. కానీ బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు అహ్మద్ గారు. సో మెడికల్ క్యాంప్, ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామని చెప్పారు అహ్మద్ గారు. నేను అప్పుడప్పుడు రోడ్స్ మీద చదువుతూ ఉంటాను,
డొనేట్ బ్లడ్ నాట్ ఆన్ రోడ్స్ అని. బట్ సుండుపల్లికి నేను సెకండ్ టైం వచ్చాను. సుండుపల్లికి రావాలంటే ఆ రోడ్స్ ద్వారానే భయం వేస్తుండేది. ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇవ్వాలా, అక్కడే ఏదన్నా అయిపోద్ది ఆ రోడ్ల మీద అని చెప్పేసి. సో ఇంతమంది ఉన్నారు సుండుపల్లిది, ఫస్ట్ ఆ రోడ్స్ ఏమన్నా చేస్తే బాగుంటుంది. ఆ బ్లడ్ అక్కడ మనకు వేస్ట్ అవ్వకుండా రోడ్ల మీద అనవసరంగా ఇక్కడ మనం ఇలాంటి చోట్ల ఇవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. సుండుపల్లిలో మనకి ఇంత ఇదిగా సోషల్ యాక్టివిస్ట్ గా వర్క్ చేస్తున్నారు అహ్మద్ గారు. ఎప్పుడు కావాలన్నా ఎంతమంది రాయచోటి, విజయవాడ, కడప ఎక్కడ ఫోన్లు వచ్చినా రెడీగా ఉంటారు బ్లడ్ డొనేట్ చేయడానికి. సో మీ ప్రోగ్రామ్ లో నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, ఎక్కడ స్టాప్ చేయొద్దు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ మా మస్తానన్న గారు ఎక్కడో ఉంటూ కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ ని కూడా ఆయన సాల్వ్ చేస్తూ ఉంటారు. కువైట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇండియా వాళ్ళకి రీసెంట్ గా కూడా ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ ఒక లేడీ ఎంతో ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా తీసుకెళ్లారు గవర్నమెంట్ దృష్టికి. అన్న మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, మీరు మా లాంటి వాళ్ళకి ఒక ఆదర్శము. అండ్ యువతకి మేము చెప్పేది, ఈ రోజు ఇందాక మనం టిప్ మాట్లాడుకున్నాము. లేడీస్ కి మంత్లీ సైకిల్స్ ఉంటాయి, బ్లడ్ వెళ్తుంది, ఫ్రెష్ బ్లడ్ జనరేట్ అవుతుంది. మీ జెంట్స్ కి ఆ ఛాన్స్ ఉండదు. సో ఫ్రెష్ బ్లడ్ రావాలి. ఫ్రెష్ బ్లడ్ వస్తే మన బ్లడ్ బాడీలో మనం యాక్టివ్ గా ఉంటాం, యంగ్ గా ఉంటాము. అందుకే మనం 3 months కి 6 months కి బ్లడ్ ఇవ్వడం వల్ల మనకేమీ హాని జరగదు. బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి, యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఏజ్ గా మీరు యంగ్ గా ఎప్పుడు యూత్ గా అనిపిస్తూ ఉంటారు. సో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండండి. అండ్ మనం ఒకసారి ఇచ్చాం కదా 3 months అయిపోయింది అని అనిపిస్తుంటే మీకు బ్లడ్ డొనేట్ చేసా కూడా వీక్నెస్ గా అనిపించిన డేట్స్ తిన్నా విత్ ఇన్ 1 day లో మీరు ఇచ్చిన బ్లడ్ అంతా జనరేట్ అయిపోతుంది. మీరు ఆ బ్లడ్ జనరేట్ అవడానికి ఇంకో 3 months 6 months పడుతుంది అనుకోవద్దు. విత్ ఇన్ 1 day ఆ బ్లడ్ అంతా జనరేట్ అయిపోతుంది. కొంచెం డేట్స్ తిని జ్యూసెస్ తీసుకుని ఆ రెస్ట్ తీసుకుంటే చాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీపా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ. అండ్ సుండుపల్లి టీమ్, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, మీడియా పీపుల్ వచ్చారు. మీ సహకారం మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షరీఫ్ భాయ్ నిన్ననే కువైట్ నుండి వచ్చారు. వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చారు. పేరు మర్చిపోయారు, క్షమించగలరు. నిజంగా షరీఫ్ భాయ్ మీరు ఇది సపోర్ట్ చేయబోతున్నా. నరసింహ రెగ్యులర్ డోనర్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. నదీం అంట వీళ్ళందరూ రెగ్యులర్ డోనర్స్. నాకు ఈ అబ్బాస్ శశి, మన ఊరు అబ్బాయి షోయబ్, చాలా మంది పిల్లలు ఉన్నారు. పేర్లు మర్చిపోతున్నా. సాంబా, మోలీ సార్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా ముందుకు వచ్చి రక్తదానాలు చేస్తుండండి. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నాకు సపోర్టింగ్ గా ఉంటూ నా పర్సనల్ విషయాల్లో కూడా నా ఎదుగుదలకు ఎప్పుడు ముందున్న మన నూరిపరి గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కానీ తక్కువ. ఎందుకంటే నా విషయాలు, నా పర్సనల్ విషయాలు, నా ఎదుగుదల కోసము ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల రికమెండ్ కూడా చేశారు ఈమె. కానీ కొన్నింటికి నేను పోలేదు. ఇంకా కూడా నా విషయంలో చాలా చోట్ల రికమెండ్ చేశారు. నిజంగా చాలా ధన్యవాదాలు. ఇంకా మాస్ మస్తాన్ భాయ్తో మా ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మస్తాన్ భాయ్కి మాట్లాడవలసిన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. 2 days బిఫోరే అనుకుంటా మన అహ్మద్ గారు ఆల్రెడీ దీపా బ్లడ్ బ్యాంక్ రాయచోటిలో ఒక 5 చేత రక్తదానం చేయించారు. మళ్ళీ అంతలోనే ఓన్లీ 2 days లోనే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడము ఆషామాషి కాదు. పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చి రక్తదానం చేస్తారా అని నేను అనుకున్నాను. బట్ రియల్లీ ఇక్కడ మీరు గెలిచి చూపించారనమాట. కంగ్రాచులేషన్స్. ఇది మామూలు విషయం కాదు. బ్రదర్, మీ పేరు అబ్బాస్ అండ్ అలాగే మీ పేరు నదీం సార్. మీ పేరు రియల్ హీరోస్ ఎవరంటే వీళ్ళే. మనం ఎవరో ప్రోగ్రామ్ పిలిచారు, మనం అటెండ్ అయ్యాము, చీఫ్ గెస్ట్ ఆ గెస్ట్ అనేది అది నా దృష్టిలో దానికి అసలు వాల్యూ లేదు. రియల్ హీరోస్ వీళ్ళు మనకు గెస్ట్లు, స్టార్స్ అనమాట. ఈరోజు మీ వల్ల ఎంతో మందికి ఈ రక్తం వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలను దక్కించిన వాళ్ళు అవుతారనమాట. ఎప్పుడూ ఒక ట్యాగ్ లైన్ చెప్తా ఉంటాడు మా అహ్మద్ భాయ్, రక్తదానం చేయండి, ప్రాణదాతలు బండి అని చెప్పేసి. అలా చెప్పినంత ఈజీ కాదు రక్తం ఇవ్వడం. ఇక్కడికి వచ్చి వీళ్ళు రక్తం ఇస్తున్నారంటే నిజంగా గ్రేట్. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు, చిన్నలు అందరికీ కూడా అస్సలాము అలైకుం, నమస్కారం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఒక షామియానా వేసి ఈ లెవెల్లో రక్తదానం చేయించడం అనేది అహ్మద్ గారికే చెల్లుబాటు అయింది. రియల్లీ గ్రేట్. అండ్ అలాగే మా నూరి పర్వీన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది చాలా రకాలుగా చెప్పేసినారు. ఇప్పటికే నా ఫ్లోలో నేను చెప్తాను ఏంటంటే
దాదాపు 250-300 కిలోమీటర్ల నుంచి ఆమె ప్రయాణం చేసి ఈ బ్లడ్ బ్యాంక్ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆమె ఎంత డెడికేషన్ గా ఉంటారనేది ఇదొక్కటే మనకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అన్నమాట. సో రియల్లీ మీరు ఇలాంటి మంచి పనులు ఇంకా చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదైతే కడప మదర్ తెరీసా అని బిడ్డు ఉందో దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో మేము కూడా మీకు సపోర్ట్ గా ఉంటాము అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుండిపల్లి ప్రజలు. థ్యాంక్ యూ. అలాంటి వ్యక్తి విలేకరి సలీం మాట్లాడవలసిన మతం బోల్దా సిస్టర్ జ్యూస్ ఇచ్చారు. यानी बात कर जा तो बात कर जाओ तुम्हें देते दियो क्या तुम्हें दियो देते वीडियो फैसल वीडियो लिया फोटो फोटो लिया फोटो जब फोन उठा भी नहीं जा तू जा तो है उसमें खड़े क्या हाल ये क्या हाल दिखते माँ इधर भी खड़ा कहाँ जाते क्या नहीं हाँ वीडियो शूट कर पा हाँ अरे हम स्कूल हाँ अंदर सर आमा क्या लेटा है क्या मैडम को देखो बोलती हैं मुझे 4 पॉइंट आ गए फोटो निकाल पैसा हो गया थैंक यू सर लुक कैसा है माँ एक काम करो चेयर रखना है तो चेयर में रख बैठ को नहीं मैडम सिंगल ज्यादा देना पड़े तो माते नहीं ज्यादा है ना माइस कनेक्ट करो लाइटिंग बनवाने से इधर ही स्टार्ट हाँ मैं क्या डाल लेगा बिटो ग्रीन कलर है मैडम और ग्रीन कर मैंने ओके ओके अच्छा निकाला सब देना पिंक दे पिंक दे निकाल लेडीज कलर पिंक फील వచ్చింది तुम्हें खड़े हो नरसिम्हा पिट्टू निकाले से नीचे गना बैठ कर लगड़ को हूँ थैंक्स फॉर कमिंग टू सुंदरपल्ली थैंक यू మేడం రాకతో సుండుపల్లి ఉదకరించిపోయింది చాలండి మీ రోడ్లు बंडी उल्टाने है तो मैं आओ मैडम तुम्हें करे थोड़ा ऐसा करे थोड़ा जाम पे करे वैसा वहां पे करे आओ लगा नहीं पर बिट्टू तुम एक फोटो में भी नहीं आओ आओ एक में भी नहीं प्लान हट कर रहा है बोल दो इधर आ जाओ निकाल ले सुभान अल्लाह का थैंक्स फॉर कमिंग एक अच्छे काम
मैं भी इसमें इतना ग्रेजुएशन इंशाल्लाह भैया के लाइफ में भी अब थोड़े हैप्पीनेस आना दुआ करो। वो लगाओ शरीफ इधर करेगा आगे भी करता शरीफ इन्फ्लुएंसर नोड़ी థ్యాంక్ యూ శరీఫ్ మీకు ఇట్లోనే అంట నేను షాక్ అయిపోయాను. అదే అదే ఈయన అండర్ గ్రౌండ్ వర్క్ ऐसे कॉन्टेक्ट्स पूरे फिर रख लेगा फिर लोग वाइट में वर्क कर लेंगे। థ్యాంక్ యూ జజాకల్లా యా థ్యాంక్ యూ लिंगिंग है फोटो डती मदीना ना कौन नीचे है मेरा तो तुम्हारा है ना मुझे सब स्लाइड पे दिखा दो मदीना షూర్ ఇవ్వడు డబ్బే పడతారు కదా ला बिल्डो रहेगी लाया सेट क्या है इतना छोटा ले लेके आए बिट्टू कॉन्सर्ट में ले जाना ये बक्सा था नहीं तो बिट्टू छोटा हाँ देखो कितना हुआ तो क्या देना तुम्हें हाँ अम्मा देखो जी एक बार की मैं उनके लिए समझता हूँ उनके पर्सनालिटी कुछ करेक्ट तला नगर को लेकर मैडम वो लगा चेयर वो बैठो मामा शाल डालते हैं हमें तो पढ़ लो खुला ना डालते ओके मैम वीडियो कर दो डालते नहीं ना తీసాను आगे ऐसा हाथा में ऐसा दे दामा हाँ अरे ऐसा ऐसा दियाल ना हाथ अरे आप पिट्टू गैंग बढ़ा लेगा यार आओ मैडम तुम्हें भी आओ जो शाल लगाते हैं कहीं कोई खराब मत हो शर्ट है वाह वीडियो शेयर कर ले मैडम के साथ जब बड़ा सा ना या थैंक यू ఇది వీడియోనే अहमद जी के पास వీడియోనే ఫోటోలు తీయడం లేదా बड़े तो उनके हाइट को नहीं उनके हाइट को हमें बैलेंस कर सकते हैं कर सकते हैं या अब खड़ा अहमद जी खड़े मैडम खड़े तो ये चेयर काट वाला आओ ना इधर है, पूरे वीडियो से डाल दी है ये बिट्टू का प्लान अच्छा है तो इतना कहाँ फिर वापस डालते हैं अंदर करते बिट्टू हार अच्छा है अहमद ग्लू होगा देख लेते हैं